నంగలపల్లి సాయి శ్రీనివాస్, క్యాప్టో చైర్మన్, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం, ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అలసత్వం వహించిన నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇప్పటికే ఫ్యాప్టో ఆధ్వర్యంలో 2 రాష్ట్ర స్థాయి ఉద్యమాలు చేశాం. అక్టోబర్లో పోరుబాట అనే కార్యక్రమం ద్వారా 16,000 మంది ఉపాధ్యాయులతో ఇక్కడ ధర్నా చేసిన సందర్భం. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి 3 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భం. ఈ 2 సందర్భాల తర్వాత కూడా 15,000 కోట్ల రూపాయల బకాయిలు అయితే చెల్లించారు. కానీ ఇంకా సుదీర్ఘంగా ఉన్నటువంటి సీరియస్గా ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే ఉపాధ్యాయుడు చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే, ఒకవైపు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు పాఠశాలకి వెళ్ళి బోధనకి సమాయత్తవలసిన పరిస్థితి, ఒకవైపు వయోభారము అలాగే ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి ఉపాధ్యాయుడిని టెట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యి పరీక్ష రాయాలనడం ఎంతవరకు కరెక్ట్? అయితే ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా ఈరోజు టెట్ పరీక్ష మేము మాత్రమే రాయాల్సినటువంటి పరిస్థితి ఉండడం, ఈరోజు ఉపాధ్యాయుడు తీవ్రమైన మానసిక ఒత్తిడితో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. చూస్తే చట్ట సవరణ చేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే 95 తర్వాత రిక్రూట్ అయ్యి 2010కి మధ్యలో ఉన్నటువంటి ఎన్డీఎస్లో ఉన్న ఉపాధ్యాయులు ప్రధానంగా ఈ టెట్కి బాధ్యులు అవుతా ఉన్నారు. ఈ టెట్ పరీక్షలో వాళ్ళకి మినహాయింపు చేయడానికి చట్టంలో సవరణ చేసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే, ఈ చట్ట సవరణ 2010 తర్వాత కొత్త విద్యా హక్కు చట్టం వచ్చింది కాబట్టి దాని ప్రకారం తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకి మాత్రం వర్తింపజేసేటట్టుగా ఆ జీవోలో ఉన్న సవరణ చేసుకుంటే వీళ్ళందరికీ మినహాయించవచ్చు. కానీ అది లేట్ అవుతున్న సందర్భంలో చట్ట సవరణ చేయాలన్నా, పార్లమెంట్లో చేయాలన్నా ఇది కొంచెం టైం తీసుకున్న సందర్భం ఉంది. కాబట్టి మేమేమంటామంటే, ఇన్ సర్వీస్ టీచర్లకి ఒక ప్రత్యేక టెస్ట్ ఆఫ్లైన్లో పెట్టండి. ఆ విధంగా ఆఫ్లైన్లో టెట్ పెట్టడం వల్ల ఉపాధ్యాయులు కొంతవరకు వెసులుబాటు కలుగుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా 12 పిఆర్సీ కమిటీ చూసినట్లయితే 3 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది. 11వ పిఆర్సీ ముగిసిపోయి దాని బకాయిలు ఉన్నాయి. 4 డిఏలు పెండింగ్ ఉంది. సరెండర్ లీవ్ పెట్టి 4 సంవత్సరాలు అయింది. ఇవన్నీ బకాయిలతో పాటుగా 12వ పిఆర్సీ కమిటీ నియామకం చేయకపోతే ఇప్పటికే 3 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయి అది నోషనల్గా చూపించే పరిస్థితి ఎదురవుతా ఉంది. ఇంకో సంవత్సరం గడిచిపోతే 4 సంవత్సరాల కాలం కూడా అయిపోతుంది. పాత ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వేస్తానన్న సందర్భం ఇప్పుడు పునరావృతం అవుతుందా అనే భయాందోళనలో ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగవర్గం ఉందన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. వెంటనే 12 పిఆర్సీ కమిటీ వేయాలా, 30% ఐఆర్ని ప్రకటింపజేస్తే కొంతవరకు ఉపాధ్యాయులకి వాళ్ళకి బాసరగా నిలిచినట్టు అవుతుంది ప్రభుత్వం. ఆ విధంగా ప్రభుత్వం ఉపాధ్యాయుల పక్షాన నిలవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే కారుణ్య నియామకాలు చూసినట్లయితే కరోనా సమయంలో వేలాది మంది ఉపాధ్యాయులు చనిపోయిన సందర్భంలో ఇప్పటికీ కొన్ని పోస్టులు ఇవ్వగా సుమారుగా 800 పోస్టులు ఇంకా కారుణ్య నియామకాలకి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఉపాధ్యాయుల పిల్లలు ఈరోజు సేమ్ మేనేజ్మెంట్లో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తున్న కారణంగా ఆ డిపార్ట్మెంట్లో ఖాళీలు లేక వీళ్ళందరూ ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. మేమేమంటామంటే, ఒక జిల్లా యూనిట్గా తీసుకుని కలెక్టర్ పూల్లో ఎన్ని డిపార్ట్మెంట్లో ఖాళీ ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు వన్ టైం సెటిల్మెంట్ కింద అయినా వీళ్ళందరికీ కూడా కారుణ్య నియామకాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ విషయంలో ఇంకా మేనమేషాలు లెక్కించడం కరెక్ట్ కాదని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అన్ని యాజమాన్యాల్లో ఉన్న ఉపాధ్యాయులందరినీ కూడా ఇప్పుడు సర్వీస్ రూల్స్ లేక కేవలం ఒక స్కూల్ అసిస్టెంట్గా నియామకమైనోడు ఒక హెడ్ మాస్టర్గా మాత్రమే ఉంటారు తప్ప వేరే పదోన్నత అవకాశం మా అందరికి లేకుండా పోయాయి. వాటిని నివారించడానికి ఇప్పుడు ప్రస్తుతం కొత్త చట్టం రూపకల్పన జరుగుతున్న సందర్భంలో, జిల్లాల బైఫర్కేషన్ అవుతున్న సందర్భంలో మేము కోరేది ఏంటంటే, అందరినీ కూడా లోకల్ క్యాడరైజ్డ్ ఎంప్లాయీస్గా ఆర్గనైజ్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి అన్ని యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ సత్సమాన కేటగిరీ వరకు జిల్లా లోకల్ క్యాడర్ గాను, అదే గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు తత్సమాన కేటగిరీ వరకు జోనల్ కేటగిరీ లోకల్ క్యాడర్ గాను, అలాగే అంతకంటే పైన ఉన్న పోస్టులు డిఓ పోస్టుల వరకు మల్టీ జోనల్ కేటగిరీ లోకల్ క్యాడర్ గాను ఆర్గనైజ్ చేయాలని చెప్పి మేము ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ప్రభుత్వం దానిపై చొరవ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానితో పాటుగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులు వాళ్ళు పాత పెన్షన్ స్కీమ్కి వర్తింపజేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ మెమో నెంబర్ 57 అమలు చేయాలని ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేయాలని చెప్పినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు జరగలేదు. దానిపై మొన్ననే ముఖ్యమంత్రి గారు స్పందించి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పడం, ఉత్తర్వులు ఇవ్వడంలో
ఆలస్యం అవుతున్న సందర్భంలో వారు గుర్తు చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ మేము 57 అమలు చేసి 2003 ఉపాధ్యాయులందరికీ కూడా ఓపీఎస్లో తీసుకురావాలని మీరు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ కంటే మెరుగైన విధానం, సిపిఎస్కి ఆల్టర్నేటివ్ విధానాలు మేము కోరట్లేదు, అందరినీ కూడా ఓపీఎస్లో తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉన్నత పాఠశాలని +2గా అప్గ్రేడ్ చేసి 298 ఉన్నత పాఠశాలని అప్గ్రేడ్ చేసి +2గా ప్రారంభించారు. అందులో ఉపాధ్యాయుల నియామకం చేపట్టారు. తర్వాత కాలంలో కొంతమంది బదిలీల్లో కానీ కొంతమంది పదోన్నతుల్లో కానీ వెళ్ళిపోయిన సందర్భంలో ఆ ఖాళీలు భర్తీ చేయకుండా ఆ విద్యార్థినులకు సరైన వసతులు లేకుండా, సరైన స్టాఫ్ లేకుండా అక్కడ మంచి మంచి ఫలితాలు ఎలా సాధించగలుగుతారు? అయినప్పటికీ కూడా ఉన్న స్టాఫ్తోనే మంచి ఫలితాలు ఈ సంవత్సరం వచ్చినాయి. ఇది ఎప్పుడు కూడా అవకాశం ఉండదు కాబట్టి ఇప్పటికైనా ఆ పదోన్నతుల ద్వారా కానీ అవన్నీ కూడా పూర్తి చేసి అన్నీ కూడా ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా పూర్తి చేసి అన్ని కూడా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఉపాధ్యాయులు బోధనేతర పనులతో ఒత్తిడితో యాప్ల ఒత్తిడితో ఉన్న పరిస్థితి నుంచి గట్టెక్కించాలి. మాకు ఉన్నత పాఠశాలన్నింటిలోని ఒక కంప్యూటర్ ఆపరేటర్ని, డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఇచ్చినట్లయితే ఈ డేటా అంతా కూడా వాళ్ళ ద్వారా జరుగుతుంది. టీచర్ అనేవాడు పూర్తిగా బోధనకే పరిమితం అవుతాడనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈహెచ్ఎస్లో అనేకమైన ఇబ్బందులు, ఆ ఈహెచ్ఎస్ కార్డు తేలితే వైద్యం జరగని పరిస్థితి, అన్నింటినీ కూడా బయటపడాలంటే మెరుగైన విధానం తీసుకొస్తామంటే ప్రతి 3 నెలలకో 6 నెలలకో సంవత్సరం లోపలనే అక్కడ ఉన్నటువంటి సీఈఓలు బదిలీ అవటం, కొత్త సీఈఓ రావటం, వారికి అర్థం అవడానికి లోపల మళ్ళీ బదిలీ అవటం, ఈ విధంగా ఉండటం వల్ల ఈహెచ్ఎస్ అనేది చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఈహెచ్ఎస్ సరైన విధానంలో అమలు చేయడానికి ఈ ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళకి 62 సంవత్సరాల వయసు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కూడా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల ద్వారా భర్తీ చేయాలని, ఈ విద్యా సంవత్సరంలో ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోలీసుల్లో 98 డిఎస్సి ద్వారా నియామకం అయినటువంటి వాళ్ళు కొంతమంది ఎంటీఎస్గా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు క్వాలిఫైడ్, వాళ్ళని కూడా ఈ జాబ్లో తీసుకుని ఎంటీఎస్లో తీసుకుంటే ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ రూపకల్పన జరుగుతున్న సందర్భంలో తప్పనిసరిగా లోకల్ క్యాడరే చేసే వరకు కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈ కార్యక్రమాలన్నీ మేము చేయడానికి అన్నీ కూడా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మేజర్గా నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్తోనే ఈరోజు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వాటిని సత్వరమే పరిష్కరించాలని కోరుతూ మేము కార్యాచరణ ప్రకటించాం. గతంలో చేసిన 2 దశల పోరాటానికి కొనసాగింపుగా ఈరోజు జూన్ 22వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా ఎంపీలకు ఎమ్మెల్యేలకు లెటర్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి టెట్ రద్దు చేసే విధంగా ప్రయత్నం చేయాలని, అలాగే మాకు మెరుగైన పీఆర్సీ ఇవ్వడానికి 12 పీఆర్సీ కమిటీని నియమించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఉత్తర్వులు లేఖలు ఇవ్వదోస్తున్నాం. అదేవిధంగా జూలై 14వ తేదీన మేము కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని కూడా పెట్టబోతా ఉన్నాం. కలెక్టరేట్ల ముట్టడి తర్వాత మేము జూలైలో జేఏసీతో కూడా ఒక మీటింగ్ ఉంది. జేఏసీ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జూలై 16 నిర్ణయం జరుగుతుంది. ఆ నిర్ణయం మేరకు మేము చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం. అయితే జేఏసీ కార్యక్రమం ప్రకటించినందున అందులో మేము డిస్కస్ చేసి మేము కూడా ఫ్యాప్టో కూడా జేఏసీలో అంతర్భాగమే కాబట్టి అక్కడ నిర్ణయం కనుక ఆలస్యం అయితే ఫ్యాప్టో ద్వారా ఉద్యమం చేయడానికి లేదా జేఏసీతో కలిపి ఉద్యమం చేయడానికి కూడా ఈ ఫ్యాప్టో సిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్లు, మేము ఇన్ సర్వీస్ టీచర్లము, కొత్తగా వచ్చే స్టూడెంట్స్ 2 రకాలుగా ఉన్నారు. కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళన్నీ కూడా నెమ్మదిగా ఆన్లైన్కి అలవాటు పడ్డారు. వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, పిల్లలందరూ కూడా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది కాబట్టి కంప్యూటర్ని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు, సమాధానాలు రాయగలుగుతారు. కానీ వేరే 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలి అంటే అది క్వశ్చన్లు చదువుకుంటూ ఉండి ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్ తర్వాత చదువుదాం అన్నప్పుడు కిందకి వెళ్ళి మరలా అన్ని క్వశ్చన్లు రాయలేని క్వశ్చన్ చూడాలంటే ఇదంతా స్క్రోల్ చేసుకోవటం, ఇదంతా టెక్నికల్గా కొంత నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ యాక్సెసిబిలిటీ ఉండాలి, వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు తప్ప మామూలు వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఏమవుతున్నామంటే ఆఫ్లైన్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి ప్రత్యేకమైన టెట్ నిర్వహించాలని కోరటం, దాని గురించే తప్ప వేరే అందరితో కలిపి టెట్ అయితే కంపల్సరీగా ఆన్లైన్లో చేయాలి. మేము కోరేది ఆఫ్లైన్లో అడుగుతాం, కారణం అది. నా పేరు చిట్టేటి రమేష్, బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఫ్యాప్టో కో చైర్మన్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయులపైన తీవ్రమైన ఒత్తిడి కలుగజేస్తూ ఉంది. ప్రధానంగా ఉపాధ్యాయులు చూసినట్లయితే ఈ రాష్ట్రంలో 80,000 పై చిలుకున్నటువంటి 2010కు ముందు జాయిన్ అయినటువంటి ఉపాధ్యాయులు టెట్ విషయంలో తీవ్రమైన ఆందోళనకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా
ఉపాధ్యాయుల సమస్య పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసినట్లు చెప్పారు. కాబట్టి అందులో భాగంగా టెట్ అనేది సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులమైన తీవ్రమైన ఒత్తిడి కలిగజేస్తుంది. కాబట్టి టెట్ రద్దుకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా రెండు ఒకటే. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అది కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద చట్టాన్ని సవరణ చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు లేని కారణంగా కేవలం ఆర్డినెన్స్ అయినా తీసుకొచ్చి దాంట్లో మార్పులు చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. ఇకపోతే ప్రస్తుతం అడ్మిషన్లు తీసుకునే సమయం కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా టెట్ విషయం పైన ఉండడం వల్ల అడ్మిషన్లు, బోధన అనేది కుంటుపడుతుందనేది తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఉపాధ్యాయులకు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే హై స్కూల్ ప్లస్ పాఠశాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం వల్ల బాలికలకి చాలా ఉపయోగపడే కార్యక్రమం. కాబట్టి ఖచ్చితంగా ఆ పాఠశాలలో నియామకాలను నియమించి వాటిని బలోపేతం కోసం కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, మెరుగైన పిఆర్స్ ఇస్తానని చెప్పారు, పెండింగ్లో డిఏలు ఇస్తానని చెప్పారు, బకాయిలు కూడా అన్నీ కూడా క్లియర్ చేస్తానని చెప్పినటువంటి వాళ్ళు అధికారం రాకముందు ఎంతైతే బకాయిలు ఉన్నాయో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 15,000 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా కూడా అంతే బకాయిలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వెంటనే వీలైనంత త్వరగా మీకు ఇది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితే కాదు, ఆ బకాయిలను వెంటనే క్లియర్ చేసి 12వ పిఆర్సీ కమిషన్ నియమించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కమిషన్ నియమించక ముందు 30% ఐఆర్ను కూడా ప్రకటించాలని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. చిరంజీవి, సెక్రటరీ జనరల్ ఫ్యాప్టో, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపైన ఫ్యాప్టో ఇప్పటికే 2 దశల పోరాటాన్ని చేసింది. ఆ 2 దశల పోరాటం చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధిగా ఒక ప్రణాళికబద్ధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులను పట్టించుకున్న పరిస్థితి లేదు. ప్రధానంగా 12వ పిఆర్సీ మధ్యంతర భృతి, మాకు ఏవైతే 4 పెండింగ్ డిఏలు ఉన్నాయో ఆ డిఏలు ప్రకటించాలని, అదే కాకుండా డిఏ బకాయిలు, 11వ పిఆర్సీ బకాయిలు మాకున్నాయి. మరి వాటి మీద ఏమాత్రం ప్రభుత్వం చర్చించే పరిస్థితి కూడా లేదనేది మాకు అర్థమవుతుంది. కనీసం 12వ వేతన సవరణ కమిషన్ కూడా ఈ ప్రభుత్వం నియమించిన పరిస్థితి కనబడుతుంది. అదే కాకుండా దానికి తోడుగా ఆర్థికేతర డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కారుణ్య నియామకాలు, కరోనా సందర్భం నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయుల చనిపోతే వాడి బిడ్డలకి మరి కారుణ్య నియామకాలు ఇవ్వాల్సిన పరిస్థితిని మరి ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అంశాల్లో కూడా ప్రభుత్వం మేనమేషాలు ఎక్కడం మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మేము మరింత ఉద్యమం చేయడానికి కూడా ఇలాంటి డిమాండ్లే ప్రధాన కారణం అవుతాయని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా హై స్కూల్ ప్లస్లు గత ప్రభుత్వం ప్రవేశపెడితే హై స్కూల్ ప్లస్లని అవి త్రిశంకు స్వర్గంలో పెట్టినట్టు అటు ఇటు కాకుండా పెట్టేశారు. చేరిన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వాటిలో నియామక ఉపాధ్యాయులు కూడా అంటే అందరూ ఉపాధ్యాయులు ఉంటే బోధించడానికి, ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉంటే బోధించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాటిని బలోపేతం చేయాలని మేము డిమాండ్ చేశాం. ఎక్కడైతే మరీ లో స్ట్రెంగ్త్ ఉండే స్కూల్ మీద నిర్ణయం తీసుకోవచ్చు, కానీ చాలా పాఠశాలలు డెవలప్ అయ్యే స్థితిలో ఉంటే వాటిని పట్టించుకునే పరిస్థితి కూడా మేము సందర్భంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఏకీకృత సర్వీసులు పెండింగ్లో ఉంటే మరి ఆ సమస్యను పరిష్కరించడానికి మరో రూపం మరి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ వచ్చింది 26 జిల్లాలకు సంబంధించి. దాంట్లో భాగంగా లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ చేయాలి. విద్యాశాఖ కూడా దాని మీద ఉపాధ్యాయ సంఘాలతో డిస్కస్ చేసే పరిస్థితి లేదు. వాటి మీద కూడా డిస్కస్ చేసి మా నుంచి సూచనలు సలహాలు తీసుకొని ప్రభుత్వాన్ని నివేదించాలని కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎంటీఎస్ టీచర్లు రెగ్యులర్ చేయాలని, 1998 డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్ ఎవరున్నారో వాళ్ళని కూడా ఎంటీఎస్ టీచర్ల పద్ధతిలో నియామకం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, ఫ్యాప్టో ఏదైతే డిమాండ్లు ఈ ప్రభుత్వం ముందు ఉంచిందో ఆ డిమాండ్లన్నింటి మీద చర్చించాలని మేము జూలై 14వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, పికెటింగ్లు చేస్తున్నాం. మరి ప్రభుత్వం అప్పటి కూడా స్పందించకపోతే జేఏసీని కలుపుకొని జేఏసీ జూలై 26వ తేదీన కార్యవర్గ సమావేశం ఉంది. ఆ కార్యవర్గ సమావేశం నిర్ణయం మేరకు మేము జేఏసీతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ప్రభుత్వం ఆ పోరాటాన్ని అర్థం చేసుకోవాలా, మీరు అర్థం చేసుకోకపోతే మీరే ఇబ్బంది పడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.